అందరికీ నమస్కారం. అయితే ఈ మధ్య తెలంగాణలో కామారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు, వాటి వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ప్రకృతి విలయతాండవం మనందరికీ తెలిసిందే. అయితే ఇంత ప్రకృతి విపత్తు జరిగినప్పుడు చాలామంది వేరే రాష్ట్రాల్లో, పక్కల తమిళనాడులో, కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రాలో ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మన రాష్ట్రంలో చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని వందల కోట్ల విరాళాలు ప్రకటించినారు. మంచిదే, విపత్తు ఎక్కడ జరిగినా కూడా విరాళాలు ప్రకటించడం మంచిదే. మరి అదే తెలంగాణ విషయంలో, కామారెడ్డి విషయానికి ఏమైంది? తెలంగాణలో నైజాం ఏరియాలో సినిమాలు ఆడట్లేదా? అంటే మెల్లమెల్లగా తెలంగాణలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినా కూడా మాది కాదు ఇది ప్రాంతం అనే భావన ఇంకా వాళ్ళ లోపల అట్లాగే ఉన్నదా? ఎందుకు ఒక్కడు బాలకృష్ణ మాత్రమే 50 లక్షలు విరాళాలు ప్రకటించిండు? అతనికి ఏదో తెలంగాణ పైన అతనికి మాత్రమే ప్రేమ ఉండాలనా? మిగతా వాళ్ళకు ఉండాల్సిన అక్కర్లేదా? తెలంగాణ అంటే ఇంకా చిన్న చూపు. ఇంకెన్ని రోజులు? 10 ఏళ్ళు అయిపోయి, 12 ఏళ్ళు అయిపోయి ఆంధ్ర తెలంగాణ అందరూ సోదరులాగానే బతుకుతున్నారు. కానీ తెలంగాణలో ఇంత కామారెడ్డి ఇంకా కోలుకోలేదు. కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రముఖంగా విరాళాలు ప్రకటిస్తే దాని ద్వారా ఏమవుతుందంటే, సినిమా ఈజ్ ఎ మీడియం విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాక్సిమం పీపుల్. ఇది మనందరికీ తెలుసు. మరి అట్లాంటప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ముందుకు రావట్లేదు అనేది నా వాదన. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, మనం ప్రకృతి విపత్తుల పట్ల ఎట్లా మనం బయటపడగలగాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే లెసన్ 8th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేయడం, 8th 9th పెట్టేయడం, ఏదో పేరు ప్రాంతం పెట్టి 10th పెట్టకపోవడం, అండ్ ప్రైమరీ క్లాస్లో నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలియకపోవడం చాలా శోచనీయం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల లోపల డిజాస్టర్ టైంలో మనం ఎట్లా మెలగాలి యాజ్ ఎ సిటిజన్గా అనేది ఇప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తే, అండ్ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోగలగాలి. జరిగినప్పుడు యాజ్ ఎ సిటిజన్గా మనం ఏం చేయగలగాలి అనేది పిల్లలకు మనం ఇప్పటి నుంచి నేర్పిస్తే తద్వారానైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు జరగకుండా కాపాడుకుంటాం. జరిగినప్పుడు ఎలా మనం ప్రవర్తించాలో అనేది భవిష్యత్ తరాల వాళ్ళకు నేర్పగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పటికైనా సభ్య సమాజం అందరం కూడా మనకు వీలైనట్లుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఇంకా మిగతా సోషల్ మీడియాల్లో కామారెడ్డికి, మెదక్కు బాసటగా నిలుస్తాం. సీఎం రిలీఫ్ ఫండ్కు మనం ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు అయితే చేయడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.